కష్టపడతారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికి శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? చూడండి, ఈ దినములకే నేను ఎంచుకున్న అంశం ఏంటంటే స్త్రీ బాధ్యతలు. చూడండి, స్త్రీ ఎంత ఎడ్యుకేటెడ్ అయినా, ఆమె ఎంత చదువుకున్నదైనా, ఎంత సంపన్నురాలైనా, ఆమె తప్పనిసరిగా తన బాధ్యత, ఇంటి బాధ్యత నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది కదా. నేను చదువుకున్నాను, ఈ ఉద్యోగం చేస్తున్నాను, పెద్ద ఆఫీసర్ని అని అవన్నీ మనకి పనికిరావు, అవి వర్తించవు స్త్రీలకు. కాబట్టి ప్రతి స్త్రీ కూడా తన ఇంటి బాధ్యత, బయట తన వర్క్ నిర్వర్తించినా కూడా ఇంటి బాధ్యత, తన బిడ్డల బాధ్యత మరి నిర్వర్తించాల్సిన అవసరము స్త్రీగా ప్రతి స్త్రీకి కూడా ఉంది. ముందుగా దీని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నేను పరిశుద్ధ పాదం చూడటం దేవా ప్రభా. తండ్రి, ఇంతవరకు నేను ప్రభా మమ్మల్ని సజీవులు పొందిన విధానం బట్టినైనా మీకు వందనం తెలియజేసుకుంటున్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఇది మేము వాక్యం ధ్యానించుకుంటుండగా మీరు మాతో ఉండండి తండ్రి. మాకు కావాల్సిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించింది నేను ప్రభా. నన్ను అటు త్వరగా సాధారణంగా వాడుకుని మా ప్రభు నీకు నమ్మకం మరి వినమ్గా వాడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. భార్యగా ఫస్ట్ ఏంటంటే భార్యగా బాధ్యతలు. స్త్రీ చదువుకుంటుంది, లేకపోతే ఉద్యోగం చేస్తుంది, ఎప్పటికైనా ఆమె వివాహము చేసుకోవాల్సిన అవసరము ఉంది. తర్వాత మరి భార్యగా ఆమె బాధ్యతలు ఏం నిర్వర్తించాలన్న విషయంలో మనము నేర్చుకున్నాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనంలో చూసినట్లయితే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. అంటే భర్తకు ప్రతి విషయంలో స్త్రీ లోబడి ఉండవలెను. అదే చూసినట్టయితే చూడండి, స్త్రీ జ్ఞానంతో తన ఇల్లు కట్టుకునేదిగా ఉండాలి. స్త్రీ తన జ్ఞానంతో ఇల్లు కట్టుకునేదిగా ఉండాలి. చూడు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూసినట్టయితే చూడండి, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనాను వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అందువల్ల వారిలో ఎవరైనా వాక్యములకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. జడలు అల్లుకుంటాయు, బంగారు నగలు పెట్టుకుంటాయు, వస్త్రములు ధరించుకుంటాయును,
వెలుబడి అలంకారము మీకు అలంకారముగా ఉండక వస్త్రము ధరించుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వెలుబడి అలంకారం మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారముగా ఉండవలెను. ఈ వస్త్రాలు బంగారు నగలు అంటే అంటే పెట్టుకోవద్దని ఇక్కడ చెప్పట్లేదు, కానీ అవి మీకు అలంకారంగా ఉండొద్దు. మీ యొక్క సాధువైనట్టు మృదువైనట్టునైన గుణమును అక్షయ అలంకారం గల మీరు హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. మీ హృదయమును అంతరంగ స్వభావము హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను అని, అది దేవుని దృష్టికి మిగుల విలువగలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత పూర్వము స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిది. ఎలా అలంకరించుకున్నారు వాళ్ళు చూడండి. ఆ ప్రకారము శారా అబ్రహామును ఏమని పిలిచింది? యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఈ రోజుల్లో మరి భార్యలు భర్తలను ఏ విధంగా పిలుస్తున్నారో మన అందరికీ తెలుసు కదా. కొంతమంది పేర్లు పెట్టి పిలుస్తారు, కొంతమంది అమర్యాదగా పిలిచే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా పిలిచే వాళ్ళు ఉంటారు. కానీ ఆ రోజుల్లో స్త్రీలు మరి భార్యల్ని భర్తల్ని ఏ విధంగా గౌరవించారో అన్న విషయము మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా. శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరగా ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. అంటే ఆమె వలె మనం కూడా ఉంటాము అన్న విషయము మనకి తెలియబడుతుంది. అదేవిధంగా ఇంకేంటంటే ఇప్పుడు మనము భర్తకు లోబడి ఉండాలి అన్న విషయం. అదేవిధంగా జ్ఞానముతో మన ఇల్లుని మనము కట్టుకునే వారిగా మనము ఉండాలి జ్ఞానముతో. అదే సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన ఇంటిని పెరిగి వేసుకొనును అన్న విషయం మనం చూస్తాం. జ్ఞానవంతురాలు తన ఇల్లుని ఏం చేస్తుంది? కట్టుకుంటుందంటే ఎలా అంటే తన ఇంటిని ఏ విధంగా మరి మంచిగా సరిదిద్దుకుంటుంది తన ఇంటిని. అదేవిధంగా పెరిగి వేసుకోదు. అంటే అదేవిధంగా కొంతమంది చూడండి, భార్య భర్తలు అస్తమానంతో తగాదాలు ఆడుకుంటూ ఆ విధంగా ఉండటం వలన ఆ ఇల్లు ఏమైపోతుందంటే భార్యాభర్తలు ఆ విధంగా తగాదాలు ఎప్పుడు ఆడుకోవడం వలన తగాదాలు ఆడుకోవడం వలన ఆ ఇల్లు నిలవదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం భర్తలకి విధేయులుగా మనం ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినా కూడా మనము మృదువైనట్టి స్వభావం మనం కలిగి మనం జీవించినట్లయితే మన ఇల్లు నిలబడుతుంది. ఇది మొదటిది భార్యగా బాధ్యతలు. స్త్రీకి భార్యగా బాధ్యతలు ఇవి. అది ఇంకా చూసినట్లయితే చూడండి, సామెతలు 19వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే సామెతలు 19వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్థ్యం. సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం. సుబుద్ధి గల భార్య, సుబుద్ధి. గృహము, ఈ విత్తము, ధనధాన్యాలు ఇవన్నీ పితరులిచ్చిన స్వాస్థ్యం. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చిన దానం. అలాంటి భార్య ఎంతమందికి దొరుకుతుంది? సుబుద్ధి గల భార్య, గుణవంతురాలైన భార్య
దొరుకుట అరుదు. కాబట్టి సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానం అంటున్నాడు ఇక్కడ. కాబట్టి ఇంకా రెండవది చూసినట్టయితే ఇంతవరకు మనము స్త్రీగా బాధ్యతలు చూసాం. రెండవది తల్లిగా బాధ్యతలు. తల్లిగా ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించాలన్న విషయంలో చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో బిడ్డలకు మాదిరిగా ఉండవలెను. బిడ్డలకు మాదిరిగా ఉండవలెను. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. చూడండి. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను అంటున్నాడు. ఎవరు? భక్తుడైన పౌలు. చూడండి. కాబట్టి యవన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇయ్యకుండా వలనని కోరుచున్నాను అంటారు. తిమోతి చూడండి. బిడ్డలు తల్లుల ద్వారానే ఎక్కువగా నేర్చుకుంటారు కదా. అసలు మా మొదటి గురువు ఎవరు అంటే తల్లే కదా. ముందు బిడ్డలను వారిని 3 సంవత్సరాల వరకు వారిని ఇంట్లోనే జాగ్రత్తగా పెంచి చక్కగా వారికి ఏ విధంగా నేర్పించాలి, మాటలు మరి ఒడిలో కూర్చోబెట్టుకొని మాటలు నేర్పిస్తూ మరి ఈ విధంగా బిడ్డలను ఆ విధంగా తయారు చేసేవారు ఎవరంటే మొదటి గురువు ఎవరంటే ఎవరు? తల్లి. అంతేగాని ఉపాధ్యాయులు కాదు. మొదటి గురువు తల్లి. కనుక ఇక్కడ ఏమంటున్నా అంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5వ వచనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ తిమోతికి రాస్తున్న 2వ పత్రిక 1వ అధ్యాయము 3 నుండి 5వ వచనం చూడండి. నా ప్రార్థనలు యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనిచ్చు. ఎవరు? భక్తుడైన పౌలు రాస్తున్నాడు ఇక్కడ తిమోతికి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనిచ్చు. నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుడికై నిన్ను చూడవల్లని రేయింబగలు ఆపేక్షించుచు నీ యందు నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని నా పితూరాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసం మొదట నీ అబ్బాయి అయిన
లోయలోను లోయలోను నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. నీ తల్లి అయిన యునీకేలోను వసించెను. అది నీ యందు సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. అవ్వ తల్లి ఇద్దరు తిమోతిని చక్కగా మరి ఎంతగానో శ్రద్ధతో ఆ బిడ్డను పెంచుతున్నాడని విశ్వసిస్తున్నాడు పౌలు. అదేవిధంగా ప్రతి తల్లి కూడా తమ బిడ్డల యందు శ్రద్ధ వహించేటట్లుగా ఉండాలి. తమ బిడ్డల యందు శ్రద్ధ వహించేటట్లుగా ఉండాలి. అదే చూసినట్లయితే మూడవదిగా చూసినట్లయితే ఇప్పుడు మనము మొదటిగా ఏం చూసాం? స్త్రీ బాధ్యత, భార్యగా బాధ్యతలు చూసాం. తర్వాత తల్లిగా బాధ్యతలు చూసాం. తల్లిగా బిడ్డలను ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ విధంగా చదివించుకోవాలి, ఏ విధంగా విద్యాబుద్ధులు నేర్పించుకోవాలి, వారికి ఏ విధంగా క్రమశిక్షణ నేర్పించాలి. కొంతమంది తల్లులు బిడ్డలను పట్టించుకునే వారిగా ఉండరు. కనుక ఈ విధంగా ఎక్కువ బిడ్డలు నేర్చుకునేది ఏమిటంటే తల్లుల దగ్గర ఎక్కువ నేర్చుకుంటారు అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం. తల్లిగా బాధ్యతలు. తర్వాత మూడవది చూసినట్లయితే సంఘములో స్త్రీ బాధ్యత ఏంటో చూద్దాం. సంఘములో స్త్రీ బాధ్యత ఏంటో చూద్దాం. చూడండి, అపోస్తల కార్యము 9వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే తబిత గురించి మనకు తెలుసు. తబిత మరి అనేక మంది విధవరాంటికి సహాయం చేసినట్లుగా మనము చూస్తాం. అనేక మంది విధవరాంటకు మరి అంగీలు కుట్టి ఇచ్చినట్లుగా మనం చూస్తాం. తబిత ఆమె చనిపోయినప్పుడు పేతురు వచ్చి ఆమెను రక్షించాడు కదా. అంటే స్త్రీలు సంఘంలో సత్కార్యాలు చేసేవారిగా ఉండాలి. ఇంకా ఇంకోటి చూసినట్లయితే సంఘంలో స్త్రీ ప్రవర్తన ఎలా ఉండాలి? సంఘంలో స్త్రీ ప్రవర్తన చెప్పి నేను ముగిస్తాను. సంఘములో స్త్రీ ప్రవర్తన ఎలా ఉండాలన్న విషయంలో చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం చూడండి. నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునండి. మీరు అన్ని విషయములలో నన్ను జ్ఞాపకం చేసుకొనుచు నేను మీకు అప్పగించిన కట్టడలను గైకొనుచున్నారని మిమ్మల్ని మెచ్చుకొంచున్నాను. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తునియు, స్త్రీకి శిరస్సు పురుషనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకున్న వాళ్ళని కోరుచున్నాను. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేయునో లేక ప్రవర్తించునో ఆ పురుషుడు తన తలను అవమానపరచును. ఏ పురుషుడు తన తల మీద ముసుగు వేసుకొని ప్రవర్తించునో లేక ప్రార్థన చేయునో ఆ పురుషుడు తన తలను ఏం చేస్తున్నాడంట? అవమానపరుస్తున్నాడంట. ఏ స్త్రీకి తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో, ఏ స్త్రీ తన తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవర్తించునో ఆ స్త్రీ తన తలను ఏం చేస్తుంది? అవమానపరుస్తుంది. తన తలను అవమానపరుచును. ఏలయనగా అది ఆమెకు క్షౌరం చేయబడినట్లుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకొన ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. ఒకవేళ ఆ స్త్రీ ముసుగు వేసుకున్న ఎడల ఆ తల వెంట్రుకలు ఏం చేయాలంట? కత్తిరించుకొనవలెను. ముసుగు వేసుకొన ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకున్నటైనను క్షౌరం చేయించుకున్నటైనను స్త్రీకి అవమానమైతే ఆమె ఏం చేయాలి? ముసుగు వేసుకోవాలి. ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి. ముసుగు వేసుకుని ప్రవర్తించాలి. ముసుగు వేసుకుని వాక్యం చెప్పేవారిగా ఉండాలి. పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు గనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు. కానీ స్త్రీ పురుషుని మహిమ అయి ఉన్నది. ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు.
స్త్రీ పురుషుని నుండి కలగనే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు. ఇందువల్ల దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. ఇందువల్ల దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను. అయితే ప్రభునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. స్త్రీ పురుషుని నుండి ఎలాగూ కలిగను, అలాగే పురుషుడు స్త్రీ మూలముగా కలిగను కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలుగను. కానీ సమస్తమైనవి దేవుని మూలముగా కలిగి ఉన్నవి. మీలో మీరే యోచించుకునండి. స్త్రీ ముసుగు లేనిదై దేవుని ప్రార్థించుట తగునా? స్త్రీ ముసుగు లేనిదే దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకుంటే అతని అవమానమని స్వభావ సిద్ధంగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట తెంగుగా ఇయ్యబడిన గనుక తల వెంట్రుకలు స్త్రీకి తల వెంట్రుకలు పైట తెంగుగా ఇయ్యబడిన గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకు ఘనం. ఎవడైనా కలహప్రియుడిగా కనపడిన ఎడల మాలోనైనా దేవుని సంఘంలో ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. స్త్రీకి తల వెంట్రుకలు పైట తెంగుగా ఇయ్యబడిన గనక ఆమె తల వెంట్రుకలు పెంచుకుంటే ఆమెకు ఘనం. ఎవడైనా కలహప్రియుడిగా ఒకవేళ కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ముసుగు వేసుకుండా ప్రార్థన చేస్తుంది, ముసుగు వేసుకోకుండా వాక్యం చెప్తుంది అంటూ ఉంటారు. అలాంటిది ఇలాంటి వాళ్ళు కలహప్రియులు ఉంటారన్నమాట. ఇలాంటి కలహప్రియుడిగా కనపడిన ఎడల మాలోనైనా దేవుని సంఘంలో ఇట్టి ఆచారం లేదని వాడు తెలుసుకొనవలెను. కాబట్టి ఈ విధముగా ఒక్కొక్కసారి ముసుగు కిందకి జారిపోవచ్చు. దానివల్ల ఏమీ పట్టింపు ఏమి లేదు. కానీ ముసుగు మాత్రం తప్పనిసరిగా వేసుకొని ప్రవచించాలని దేవుని వాక్యము తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా సంఘములో అంటే స్త్రీ సంఘములో ఈ విధముగా పరిశుద్ధంగా పవిత్రమైన ప్రవర్తన కలిగి ఈ విధముగా మరి ప్రవచించాలని ప్రార్థన చేయాలని దేవుని వాక్యం తెలియజేస్తున్నది. కాబట్టి ఈ విధముగా మనమందరం కూడా ఇలాంటి విషయాలు మనము నేర్చుకునే వారిగా మనము ఉండాలి. కాబట్టి ఇప్పుడు మనం నేర్చుకున్నది స్త్రీ బాధ్యతలు ఏంటో మనం నేర్చుకుని ఉన్నాం. స్త్రీకి బాధ్యతలు ఏంటో మరి ఈ విధంగా భార్యగా బాధ్యతలు స్త్రీ నిర్వర్తించవలసింది ఏంటి? భార్యగా బాధ్యతలు. ఫస్ట్ వన్, భార్యగా ఆమె ఏ విధంగా నిర్వర్తించాలి బాధ్యతలు. రెండవది తర్వాత తల్లిగా ఆమె ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి. తల్లిగా ఆమె ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలి అన్న విషయంలో అదేవిధంగా మూడవ చూసినట్లయితే సంఘంలో స్త్రీ బాధ్యత. మూడు విషయాలు మనము ధ్యానించుకుని ఉన్నాం. సంఘంలో స్త్రీ బాధ్యత ఏంటంటే సత్కార్యాలు చేసేవారిగా ఉండాలి. వారికి ఉన్న యోగ్యతను బట్టి, వారికి ఉన్న కెపాసిటీని బట్టి సత్కార్యాలు చేసేవారిగా ఉండాలి. అదేవిధంగా సంఘంలో స్త్రీ ప్రవర్తన ఈ విధంగా ఉన్నట్లయితే పరిశుద్ధమైన స్త్రీగా ఆమె పెంచబడుతుంది. కాబట్టి ఈ విధంగా ఉండాలి. కనుక ఈ ముసుగు ధరించాలన్న విషయాన్ని తప్పనిసరిగా మనము ఆచరించాలి, ముసుగు వేసుకోవాలన్న విషయాన్ని. కాబట్టి మనము ఇలాంటి ఈ విషయాలన్నిటిని కూడా మనం శ్రద్ధగా ఆచరించి తల్లులు ఈ స్త్రీలు ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించాలన్న విషయంలో ప్రతి ఒక్కరూ మరి నేర్చుకొని ఏ విధంగా తన బిడ్డలను పెంచాలి, ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా బిడ్డలను మరి వారికి జ్ఞానం దయచేయాలి. ఇంటిలోనే ఉన్నప్పుడు వారికి మంచి జ్ఞానము వారికి అనుగ్రహించేవారిగా, జ్ఞానము దయచేసేవారిగా
వారికి ప్రార్థన నేర్పించేవారిగా, ఇంట్లో ఉన్నప్పుడు చిన్నపిల్లలప్పుడే వారికి మంచి మంచి కథలు దేవుని గురించి అనేకమైనవి మనము భక్తి పనుల గురించి మనము బిడ్డలకు నేర్పించేవారిగా ఉండాలి తల్లిగా. కాబట్టి యోగంగా ప్రథమ గురువు ఎవరు అంటే స్త్రీ. తల్లికి బిడ్డకు తల్లి ప్రథమ గురువు. కాబట్టి మనము బిడ్డలను మరి సరైన తోవలో మనము పెంచేవారిగా ఉండాలి. వాడు నడవలసిన త్రోవను వానికి నేర్పము, పెద్దవాడైనప్పుడు వాడు దాని నుండి తొలగిపోడు అన్న విషయం మనకు తెలుసు. వాడు నడవలసిన త్రోవను వానికి నేర్పించే బాధ్యత ఎవరిది? ఇరుగు పొరుగు వారిది కాదు, తల్లిది కన్న తల్లిది. కాబట్టి ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ విధంగా మరి ఉండాలని మరి దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఈ విధంగా జీవితలకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముక్తం దేవ ప్రభా తండ్రి, నేను ప్రభా నీ వాక్యములో తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు ఉన్నాం తెలియజేసుకుంటున్నాం ప్రభా తండ్రి. ఇదిగోనైనా ప్రభా మరి స్త్రీ బాధ్యతల గురించి మాకు తెలియజేస్తా ఉన్నాయన ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభు వాక్యం విని ఉన్నారు నాయన ప్రభా, ప్రతి ఒక్కరు తండ్రి వాక్యం విని తండ్రి వాక్యానుసారంగా జీవితాలకు దయచేయమని నజరేయుడే నేసినాం రత్మాలు విన్నముగా పెడుకుంటున్నాం తండ్రి. ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమే, కుమారుడైన క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము సకల దేవుని సదాకాలము ప్రభా తండ్రి. ఎంతమంది అయితే ప్రభా వాక్యం విన్నారు ప్రతి ఒక్కరికి తోడే నిలిచడం కాక. ఆమె.